హైదరాబాద్ గచ్చిబౌలిలో మరోసారి డ్రగ్స్ పార్టీని భగ్నం చేశారు ఎస్ఓటీ పోలీసులు. కోలివింగ్ గెస్ట్ రూమ్లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న 12 మందిని అరెస్ట్ చేశారు. కర్ణాటక నుంచి డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్న స్మగ్లర్ గుత్తా తేజకృష్ణతో పాటు నైజీరియాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక పార్టీలో ఎండీఎంఏతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిలో గుత్తా తేజకృష్ణ, సాజీర్, వెన్నెల రవికిరణ్, మన్నె ప్రశాంత్, పి హర్షవర్ధన్ రెడ్డి, పాకనాటి లోకేష్ రెడ్డి, పృథ్వీ, విష్ణువర్ధన్, కార్లపొడి వెస్లీ సుజిత్, గుండబైన నాగార్జున, మేకల గౌతమ్, గుంటక సతీష్ రెడ్డి ఉన్నారు. ఇందులో 6 డ్రగ్స్ ప్లెడ్లర్స్, 6 కన్స్యూమర్స్ ఉన్నట్లు తెలిపారు ఎస్ఓటీ పోలీసులు. రైట్, ఇక డాక్టర్ డ్రగ్ దందాకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అజయ్ మనకి లైవ్లో అందిస్తారు. అజయ్, డ్రగ్ దందాకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్ రాకెట్ సంబంధించి ఎస్ఓటీ పోలీసులు బర్స్ట్ చేశారు. ఇటు గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఇటు ఎస్ఎం లగ్జరీ ఇటు హాస్టల్ సంబంధించి ఇందులో గుత్తా తేజ్ కృష్ణ అనే వ్యక్తి సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 201 రూమ్లో అద్దెకుంటున్నారు. అయితే ఎస్ఓటీ పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. ఇటీవల కాలంలో కొన్ని డ్రగ్స్ కేసెస్ సంబంధించి పోలీసులు కొంతమేరకు ఇన్వెస్టిగేట్ చేస్తున్న టైంలో గుత్తా తేజ్ కృష్ణ సంబంధించిన లీక్స్ కూడా ఎస్ఓటీ పోలీసులకు రావడంతో గుత్తా తేజ్ కృష్ణ వేరే చోట డ్రగ్స్ సేవిస్తున్న క్రమంలో అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అతడు ఎక్కడ ఉంటాడు ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా అతను నారా తీసినప్పుడు ఇక్కడ గచ్చిబౌలిలో ఉన్నటువంటి ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్న ఇదే సంబంధించిన హాస్టల్లో రూమ్ 201లో ఉంటున్నట్లు చెప్పడంతో అటు ఎస్ఓటీ పోలీసులు గుత్తా తేజ్ కృష్ణని తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే గుత్తా తేజ్ కృష్ణని క్వశ్చన్ చేస్తున్న టైంలో దాదాపు 12 మంది అతనికి లింక్లో అంటే ఒకళ్ళ నుండి ఒకళ్ళు డ్రగ్స్ కొనుగోలు చేసి అమ్మకాలు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సో ప్రస్తుతం 12 మందిని ఈ డ్రగ్స్ సంబంధించిన వ్యవహారంలో గుత్తా తేజ్ కృష్ణ 201 రూమ్లో ఉంటాడు. ఆ రూమ్ సంబంధించి అతన్ని మాట్లాడేటప్పుడు అతన్ని క్వశ్చన్ చేసేటప్పుడు పూర్తిగా కూడా అతనికి సంబంధించి ఆ రూమ్లో కూడా అతని బ్యాగ్లో కావచ్చు అతనికి సంబంధించిన దాంట్లో కొంతమేరకు డ్రగ్స్ సంబంధించి దొరికినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. సో గుత్తా తేజ్ కృష్ణకి సంబంధించి కీలకంగా ఉన్నాడు ఈ కేసులో అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇదే హాస్టల్ సంబంధించి అతడు ఇక్కడ ఉంటున్నట్లు కూడా ఎస్ఓటీ పోలీసులకు చెప్పడంతో ఎస్ఓటీ పోలీసులు అతను తీసుకొని వచ్చి ఆ రూమ్ అంతటిని కూడా తనిఖీలు చేసిన సిచ్యువేషన్. మనతో పాటు హాస్టల్ సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు. చెప్పండి, గుత్తా తేజ్ కృష్ణ ఎప్పటి నుండి ఇక్కడ ఉంటున్నాడు? అతడు ఏమని చెప్పాడు, అసలు ఏం చేస్తాను అనేది చెప్పాడు? ఇది గుత్తా తేజ సార్. ఇతను వచ్చేసి 26 మంత్ ఉంటానని చెప్పాడు. ఇతను వచ్చేసి మేము అడిగితే ఆర్కిటెక్ట్ అని చెప్పాడు, ఆక్యుపేషన్ ఆర్కిటెక్ట్ అని చెప్పి జాయిన్ అయ్యాడు. ఇక్కడ మేమైతే ఇక్కడ అతని ఫోన్ నెంబర్, వాళ్ళ ఫాదర్ ఫోన్ నెంబర్, మొత్తం ఆధార్ కార్డు నెంబర్ మొత్తం తీసుకున్నాము. యాజ్ పర్ ద హాస్టల్ ప్రొసీడర్ ప్రకారం మేము తీసుకున్నాము. ఇతను వచ్చేసి అతని ఫోటో మేము సెల్ఫీ తీసుకుంటాము, ప్లస్ ఇతను ఆధార్ కార్డు. సో అతను వచ్చేసి 2 days బ్యాక్ అతను ఎక్కడ కన్జ్యూమ్ చేస్తానో దొరికాడు. దొరికితే ఇక్కడ పోలీసులతో సహా ఇతను తీసుకొచ్చారు. ఎక్కడ ఉంటానని 201 రూమ్ చూపించాము. తర్వాత 2 days తర్వాత పోలీసులు మళ్ళీ తిరిగి వచ్చారు. తీసుకెళ్ళిన తర్వాత ఆ రూమ్ సీజ్ చేసి వచ్చిన తర్వాత వాళ్ళ సీన్ రీక్రియేషన్కి ఏమో మళ్ళీ వాళ్ళని లోపలికి పంపించిన తర్వాత సంథింగ్ చేశారు, అంటే ప్యాకెట్లు ఆడబెట్టి చేశారు, మనకి తెలియదు. సీన్ క్రియేషన్ తర్వాత మళ్ళీ నన్ను పిలిచి నా ఆధ్వర్యంలో సెర్చ్ చేస్తున్నట్లు అట్లా సీన్ రీక్రియేట్ చేసి ఎవిడెన్స్ తీసుకున్నారు. ఇప్పుడు ఈ అబ్బాయి ఎప్పటి నుండి హాస్టల్లో ఉంటున్నాడు? దాంతోపాటు ఇతన్ని కలవడానికి రెగ్యులర్గా ఎవరైనా వచ్చేవాళ్ళ, వాళ్ళకి సంబంధించి మీరు ఏమైనా అబ్జర్వ్ చేసేవాళ్ళ? మ్యాక్సిమం ఇతను కలవటానికి ఎక్కువ వచ్చేవాళ్ళు కాదు. ఇతను మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అట్లా వస్తుంటాడు. సో యాజ్ ఏ ఆర్కిటెక్ట్ కాబట్టి మేము ఎక్స్పెక్ట్ ఏంటంటే ఆబ్వియస్లీ ఇతను వర్క్ చేస్తున్నాడు అని మేము పట్టించుకోము. మళ్ళీ ఎవరైనా సరే వచ్చేటప్పుడు మేము బ్యాగ్లు అయితే ఇలాంటివి చెక్ చేయము. మేము తీసుకునేదల్లా ఆధార్ కార్డు, యాజ్ ఏ హాస్టల్ ప్రకారం అయితే ఆధార్ కార్డు ఇవన్నీ తీసుకొని మేము చేస్తుంటాము. ఇతను వచ్చేసి జాయిన్ అయింది ఎప్పుడంటే 26/9/2025లో జాయిన్ అయ్యాడు. 1.5 month ఉంటానని జాయిన్ అయ్యాడు. ఇప్పుడు పోలీసులు మిమ్మల్ని ఏం క్వశ్చన్ చేస్తారు ఈ కేసు సంబంధించి? అంటే ఇక్కడ డ్రగ్స్ దొరికాయని పోలీసులు మీకు చెప్పారా? దాంతోపాటు ఇటు సీసీ ఫుటేజ్ కావచ్చు, లేకపోతే హార్డ్ డిస్క్లకు సంబంధించి మీరు పోలీసులకి ఏమేమి ఇచ్చారు? మేము పోలీసులకైతే పూర్తిగా సహకరించాను. వాళ్ళు ఇచ్చే హార్డ్ డిస్క్ అడిగారు. మా దగ్గర ఉన్న ఎన్వీఆర్లు మొత్తం తీసుకొని చెక్ చేయడానికి ఇచ్చాను. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. మేము పూర్తిగా వాళ్ళకైతే సహకరించను, అన్ని విధాలు సహకరించను. మమ్మల్ని అయితే క్వశ్చనింగ్ అయితే ఏమీ చేయలేదు. వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీ చూపిమన్నారు, మేము చూపించాము.
ఇది మొత్తానికి ఈ డ్రగ్స్ కేసు సంబంధించి మొత్తం కూడా ఇది ఒక చైన్ సిస్టంలో సాగుతుంది. ఇటు గుత్తా తేజ్ కృష్ణతో పాటు ఇప్పుడు ఎవరు 12 మంది అయితే అరెస్ట్ అయ్యారో వీళ్ళు వివిధ ప్లేసెస్లో కూడా ఈ డ్రగ్స్ సంబంధించి వీళ్ళు పెడ్లర్లే కాదు కన్జ్యూమర్స్ కూడా, అంటే వీళ్ళు డ్రగ్స్ అమ్ముతుంటారు, వీళ్ళు సేవిస్తుంటారు అనేది ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ హాస్టల్ సంబంధించి 201లో గుత్తా తేజ్ కృష్ణ ఉంటున్నాడు కాబట్టి ఇక్కడికి వచ్చి అతనికి సంబంధించి అతని రూమ్ మొత్తం కూడా తనిఖీలు చేయడము, దాంతోపాటు అతనికి సంబంధించి అతడు డ్రగ్స్ బెంగళూరు కావచ్చు లేకపోతే ఇతర ప్రాంతాల నుండి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ చైన్ సిస్టంలో ఒక్కొక్కరుగా ఈ డ్రగ్స్ సంబంధించిన వ్యవహారము, ఈ డ్రగ్స్ సంబంధించిన దందా కొనసాగిస్తున్నారు అనేది పోలీసులు గుర్తించి దాడులు నిర్వహించిన సిచ్యువేషన్. సో ప్రస్తుతం ఈ డ్రగ్స్ కేసు సంబంధించి 12 మందిని ఎస్ఓటి పోలీసులు సైబరాబాద్ సంబంధించి ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేశారు. సో మరి కాసేపట్లోనే ఈ డ్రగ్ రాకెట్ సంబంధించి అంటే దాదాపు 12 మంది అరెస్ట్ అయ్యారు. అంతా కూడా వివిధ వర్గాలకు సంబంధించిన వారు వివిధ పనులు చేసుకుంటూ ఉంటారు. సో వీళ్ళు చైన్ సిస్టమ్గా ఒక్కొక్కరు నుండి ఒక్కొక్కళ్ళు ఈ డ్రగ్స్ సంబంధించి సప్లై అనేది జరుగుతుంది, అట్ ది సేమ్ టైం కన్జ్యూమ్ చేస్తున్నారు అనేది కూడా పోలీసులు ఎస్టాబ్లిష్ చేశారు. కాబట్టి ఇంకా ఈ రాకెట్ సంబంధించి ఎవరెవరు ఉన్నారనే కోణంలో కూడా పోలీసులకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. సో మరి కాసేపట్లోనే మాదాపూర్ డీసీపీ కూడా ఈ ఎంటైర్ డ్రగ్స్ కేసు సంబంధించి ఈ డ్రగ్ రాకెట్ పైన ఒక బ్రీఫ్ చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ప్రస్తుతం ఇటు హాస్టళ్లకు సంబంధించి కోలివింగ్ హాస్టల్ అనుకోవచ్చు లేకపోతే వీటి కేంద్రంగా కొంతమేరకు డ్రగ్స్ సంబంధించిన సప్లై జరుగుతుంది అనేది మళ్ళొకసారి, అంటే ఇందులో ఉండే వ్యక్తులే బయట డ్రగ్స్ సప్లై చేస్తున్నారు, ఇలీగల్ యాక్టివిటీస్కి కూడా ఈ అడ్డాలుగా మారాయనడానికి మళ్ళీ ఒకసారి ఈ కేసు ఉదాహరణగా తీసుకునే పరిస్థితి ఏర్పడింది. సో ప్రస్తుతం డ్రగ్స్ సంబంధించిన వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిక్కచ్చిగా ముందుకెళ్తుంది. డ్రగ్స్ గంజాయి సంబంధించి ఊసే లేకుండా చేయాలి అని పోలీసులకు ఆదేశించిన క్రమంలోనే వివిధ ప్లేసెస్లో కూడా పోలీసులు ఏకతాటిగా పక్కా సమాచారంతో డ్రగ్స్ సంబంధించిన వాటిపైన పూర్తి స్థాయిలో దాడులు తనిఖీలు నిర్వహిస్తున్న సిచ్యువేషన్. సో ప్రస్తుతం సైబరాబాద్లో ఈ డ్రగ్స్ సంబంధించిన రాకెట్లో మాత్రం 12 మందిని అరెస్ట్ చేయడము, దీనికి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో అంటే నైజీరియాకు సంబంధించిన వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యాడు, అతడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. సో ఇంకా ఎవరెవరు ఈ డ్రగ్స్ సంబంధించిన రాకెట్లో ఉన్నారు అనే కోణంలో మాత్రం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. జ్యోతి.